చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్లు పలు విధాలుగా చాలామందికి, కొంతమందికి టైట్ కావడం, కొంతమందికి లూజ్ కావడం, కొంతమందికి చెస్ట్ దగ్గర పట్టేయడం, కొంతమంది నెక్కులు లూజులు అవ్వడం, అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అయితే ఒక్కొక్క ప్రాబ్లానికి ఒక్కొక్క సొల్యూషను. దీంట్లో నేను ఒక 4 ప్రాబ్లానికి సొల్యూషన్ అనేది చెప్తాను, ఓకేనా? ఒకటి ఏంటి అంటే, ఎక్కువగా భుజం దగ్గర నుంచి మనకి ఈ పార్ట్ మొత్తం లూజ్ రావడం, అంటే ఇక్కడ దాకా. తర్వాత ఇంకోటి ఏంటి అంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి లూజ్ రావడం. ఇంకోటి ఏంటి అంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి టైట్ పట్టడం. ఇంకోటి ఏంటి అంటే, ఫ్రంట్ పార్ట్ మొత్తం లూజ్ రావడం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న సిస్టర్స్ చాలామంది ఉంటారు. వాళ్ళకి మనం ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను, చూడండి. ఒకటి ఏంటంటే, ఈ 4 టిప్స్ మీరు పాటించారనుకోండి, ఫ్రంట్ పార్ట్ సమస్య అనేది పూర్తిగా దూరం అవుతుంది. ఒకటి ఏంటంటే, మనకి ముఖ్యంగా కస్టమర్లు 3 రకాలుగా ఉంటారు. ఒకటి మనకి బక్కగా ఉన్నవాళ్ళు, మీడియంగా ఉన్నవాళ్ళు, లడ్డుగా ఉన్నవాళ్ళు లాగానే చెస్ట్ భాగంలో కూడా కొంతమంది సిస్టర్స్కి చెస్ట్ కొంచెం తక్కువగా ఉండడం, ఎక్కువగా ఉండడం, అలాంటి ప్రాబ్లం కూడా ఉంటుంది. అలాంటి ప్రాబ్లంతో పాటు ఇంకొకటి కూడా ఏంటంటే, ఊపర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, కిందికి, ఇవి 3 విధాల సిస్టర్స్ కూడా ఉంటారనమాట. అలాంటి వాళ్ళకే మన కటింగ్ చేంజెస్ అవుతూ ఉంటుంది. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, అందరికీ ఒకేలాగా 2 ఇంచులు మలవడం, కట్ చేయడం చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడే మనకి ఏమవుతుందంటే, లూజులు టైట్లు పట్టేస్తూ ఉంటాయన్నమాట. అలా పర్సన్ని బట్టి మనం చూసుకోవాలి. ఒకటి ఏంటంటే, కిందికి చెస్ట్ ఎక్కువగా ఉండడం వాళ్ళకి, ఇక్కడ మనం చెస్ట్ భాగాన్ని పెంచుకుంటాం, కానీ ఇక్కడ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదు. ఇక్కడ లూజ్ రావడమో, టైట్ పట్టడమో పెడుతూ ఉంటుంది. అలా కిందికి చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళని మనం ఏం చేయాలి, బ్యాక్ పార్ట్ తక్కువగా, ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా పెట్టి కట్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసేసరికి కలుపుకోవాలన్నమాట. మన సైడ్ జాయింట్లకు వచ్చేసరికి అదొక ప్రాబ్లం ఉంటుంది. ఇంకోటి ఏంటి, నేను స్ట్రైట్గా వేసి చూపిస్తానండి మీకు కనపడడానికి. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. నేను బ్యాక్ పార్ట్ విడిగా తీసుకున్నాను, రెడ్. ఇది ఫ్రంట్ అనేది బ్లూ చూపిద్దామని మీకు, ఓకేనా? ఇలా. ఇంకోటి ఏంటి అంటే, చెస్ట్ భాగం మిడిల్గా ఉంది. మిడిల్గా ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే, మనం ఈ యొక్క షేప్ బెల్ట్, అంటే ఇప్పుడు కిందికి ఉన్న వాళ్ళలాగానే తక్కువ పెట్టుకుంటే, అంటే వీళ్ళకి ఒకవేళ మనం 2.5 పెట్టుకున్నాం షేప్ బెల్ట్, అయితే 2 పెట్టాలి, 2.5 పెడితే సరిపోతుంది అనుకునేటప్పుడు మనం 2 పెట్టామనుకో, 2 పెడితే ఏమవుతుంది మనకి, అప్పుడు 2 పెట్టినప్పుడు మనకి ఏమవుతుందంటే లూజ్ వస్తుంది. ఇక్కడ టైట్ పట్టినా ఇక్కడ లూజ్ వస్తూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఇదంతా మనకి టైట్ ఉండి ఇక్కడ లూజ్ వస్తుంది అంటే, ఈ పార్ట్లో లూజ్ వస్తూ ఉంటుంది చూడండి, ఎక్కువ. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చూడండి, ఇలా లూజ్ వస్తూ ఉంటుంది. ఇలా లూజ్ వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏమీ లేదు. మీరు చూడండి, ఈ షేప్ బెల్ట్ని కొంచెం ఇలా మలుచుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చేయాలి అంటే, తక్కువ పెట్టుకోవాలి. ఈ యొక్క ఉక్సు పట్టి వైపుకి వచ్చేసరికి కొంచెం ఎక్కువగా మలుచుకోవాలి. అంటే 1 ఇంచ్ తేడా చూపించాలి. ఇక్కడ 2 ఇంచెస్ ఉంటే ఇక్కడ 3 ఇంచెస్ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే, మీకు ఈ లూజ్ అంతా కూడా సెట్ అవుతుంది అనమాట. ఇంకా కొంతమందికి ఏమవుతుందంటే, ఇక్కడ టైట్గా పట్టడం, ఇక్కడ టైట్గా పడుతుంది అంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఎక్కువ శాతం నెక్కు, అంటే అందరికి ఒకేలాగా షోల్డర్లు పెడుతూ ఉంటాము. అంటే ఇప్పుడు డీప్ నెక్కుల వాళ్ళకి 5 పెడతాము, పై నెక్కుల వాళ్ళకి 5 పెడతాము. ఇప్పుడు నేను 3 విధాల, ఇప్పుడు 2 చెప్పేసాను ఆల్రెడీ, ఇప్పుడు 3వది చెప్తున్నాను. డీప్ నెక్కుల వాళ్ళకి అదే షోల్డర్, హై నెక్కుల వాళ్ళకి కూడా అదే షోల్డర్. అలా పెట్టొద్దు. ఎప్పుడైనా మనం చెప్పేది ఏంటి అంటే, పర్సన్ని బట్టి డీప్ నెక్ వేరే ఉంటుంది, హై నెక్ వేరే కొలత ఉంటుంది అనమాట. అది చూసుకోవాలి మనం. ఇప్పుడు హై నెక్, డీప్ నెక్ అంటే, హై నెక్ అంటే మనకి ఏం చేస్తాము, షోల్డర్ ఎంత ఉందో అంత సగభాగం చేసి పెట్టేసుకుంటూ ఉంటాము, అది కామన్. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తుంటారంటే, 5 ఇంచుల కంటే ఎక్కువ, అంటే 6 ఇంచులు, 7 ఇంచులు, 8 ఇంచులు, 9 ఇంచులు పెడతారు. అలాంటి వాళ్ళకి కూడా షోల్డర్ మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం 6 పెట్టాము, 6 పెడితే సరిపోతుంది వాళ్ళకి. మళ్ళీ సేమ్ నెక్ మనం మళ్ళీ ఏం చేస్తూ ఉంటాము, సేమ్ 6 ఇంచులకి డీప్ నెక్ కూడా పెడుతూ ఉంటాము. అంటే 9 ఇంచుల తర్వాత 10 ఇంచులు, 11 ఇంచులు, 12 ఇంచులు, 9 ఇంచు కాడ నుంచి అలా పెట్టడం వల్ల ఏమవుతుంది, బ్యాక్ పార్ట్తో సహా ఫ్రంట్ పార్ట్ అంతా లూజ్ వస్తుంది. ఎందుకంటే మనం ఈ నెక్ కిందికి పోయే కొద్దీ షోల్డర్లు లూజ్ వస్తూ ఉంటాయి, అది గుర్తుంచుకోండి. అందువల్ల మనం షోల్డర్ని టైట్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు మీరు 6 పెట్టుకునే కాడ 5.5 పెట్టుకోవాలి, అర్థమైంది? 5.5 పెట్టుకొని షోల్డర్ని మినహాయించుకొని మిగతాది నెక్కుకి ఇవ్వాలన్నమాట. అలా పెట్టుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా షోల్డర్లు లూజ్ రావు. ఒకవేళ టైట్ పడుతున్నాయి అంటే సేమ్ ప్రాబ్లం. ఇప్పుడు డీప్ నెక్కి, హై నెక్కి మనం ఏం చేస్తూ ఉంటాం, సేమ్ పెడతాం. అంటే ఇప్పుడు 5 పెట్టాము, 5 పెట్టి డీప్ నెక్ చేసుకుంటే సరిపోయింది. వాళ్ళు ఏం చేస్తారు, బాగా డీప్ అయింది, మనకు ఒక 3 ఇంచులు తగ్గించండి అంటాం. సేమ్ షోల్డర్ పెట్టి పెట్టడం వల్ల ఏమవుతుంది, మీకు ఇదంతా చెస్ట్ భాగం కాడ నుంచి ఇక్కడికి టైట్ పడుతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే, దీన్ని పెంచడానికి ట్రై చేయాలి. ఇప్పుడు 5 పెట్టిన కాడ 5.5 పెట్టాలి. అర్థమైంది కదా మీకు? డీప్ నెక్కి షోల్డర్ని తగ్గించాలి,
ఒకవేళ మీకు హై నెక్ ఉన్నప్పుడు షోల్డర్ని పెంచాలి. ఇలా మీరు చేసుకున్నట్లయితే 100% బ్లౌజ్ ముందు పార్ట్ కానీ వెనక పార్ట్ కానీ తేడా రాదు. ఇప్పుడు కిందికి జారిన వాళ్ళకి మనం ఏం చేస్తూ ఉంటాం, చెస్ట్ భాగం కిందికి జారి ఉన్న సిస్టర్స్కి ఏం చేస్తూ ఉంటాం అంటే ఎక్కువ శాతం మనం ఏం చేస్తూ ఉంటామంటే బ్యాక్ పార్ట్ అంతే ఫ్రంట్ పార్ట్ పెట్టడం వల్ల ఏమవుతుంది, బరువు అంతా ముందు ఎక్కువైపోయి షోల్డర్ ముందుకు ఎక్కేసి వెనక పార్ట్ పైకి ఎక్కుతూ ఉంటుంది. అందువల్ల మన బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ పెట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ప్రాబ్లం అయిపోయింది. ఒకవేళ మిడిల్ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇదంతా సరిపోయి ఇక్కడ లూజ్ వస్తుంది అంటే దీన్ని క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. పార్ట్ 2 టిప్ అయిపోయింది. పార్ట్ 3 టిప్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఈ యొక్క చెస్ట్ భాగం మనం టైట్గా పట్టేసి ఇవన్నీ తేడా ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే చక్కగా మనకి ఈ తేడాలు అనేది కవర్ అవుతూ ఉంటాయి అన్నమాట మనకి. అందువల్ల మనం ఏం చేయాలంటే నేను చెప్పిన టిప్స్ మీరు పాటించారనుకోండి 100% మనకి ఏ ప్రాబ్లం లేదు. ఇక 3వ టిప్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అంతా లూజ్ రావడం. అర్థమైంది కదా. ఈ ఫ్రంట్ పార్ట్ అంతా లూజ్ ఎందుకు వస్తుంది అంటే మనం ముందు బాడీ మెజర్మెంట్ని అంచనా వేయాలి. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా బాడీ మెజర్మెంట్ని అంచనా వేయాలి అంటే ఇప్పుడు ఓవర్గా మనం డీప్ అనేది హైట్ అనేది ఎక్కువగా పెట్టడం అంటే వాళ్ళకి 14 సరిపోతుంది. మనం 15 పెట్టడం వల్ల కూడా ఏమవుతుంది, బాడీ మొత్తం లూజులు వచ్చేస్తాయి. ఎందుకంటే వాళ్ళకి 14కి షేప్ అవుట్ అవుతుంది, మనం 15 పెట్టాము. అప్పుడు ఏమవుతుంది, ఇది 14కి వచ్చే ఆగుతుంది. ఆగినప్పుడు ఈ బ్లౌజ్ అంతా ఫ్రంట్ పార్ట్తో సహా బ్యాక్ పార్ట్ కూడా ముడతలు వచ్చేసి లూజ్ వస్తూ ఉంటుంది. అదొక తప్పు. మళ్ళీ ఇంకో తప్పు ఏంటి అంటే చెస్ట్ లేకపోయినా కూడా ఓవర్గా డాట్లు వేయడం. స్టిచ్చింగ్లో ఓవర్గా డాట్ వేయడం వల్ల కూడా ఏమవుతుంది, మనకి చెస్ట్ భాగం లూజ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో లూజ్ రావడం మొదలు పెడుతుంది. బ్యాక్ పార్ట్ బాగానే ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ లూజ్ రావడం మొదలవుతుంది అనమాట. ఇంకోటి ఏంటి అంటే మనకి ఓవర్గా షోల్డర్ పెట్టడం. ఓవర్గా అంటే మనిషికి మించి పెట్టడం అనమాట. అంటే ఒక అంచనా ఉండాలి. ఇప్పుడు ఒక మనిషికి మనం షోల్డర్ తీసుకున్నాం, వాళ్ళు డీప్ నెక్ తొడుగుతున్నారా, హై నెక్ తొడుగుతున్నారా? హై నెక్కు ఒకలాగా ఉంటుంది షోల్డరు, డీప్ నెక్కు ఒకలాగా ఉంటుంది. అది నిర్ణయించి ఇక్కడ పెట్టాలి. అలా నిర్ణయించకుండా సేమ్ పెట్టామనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే షోల్డర్ల దగ్గర నుంచి మధ్యలో దాకా లూజ్ వస్తూ ఉంటుంది. ఈ ప్రాబ్లం మనకి చూసుకోవాలి. అసలు ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ లూజ్ వస్తుంది, నేను చెప్పిన 3 పాయింట్స్లలో మొత్తం వస్తుందా, సగం వస్తుందా, లేకపోతే వెనక పార్ట్ ముందు పార్ట్ కూడా వస్తుందా, ఇది ఒకటి మనం చెక్ చేసుకొని ఈ 3 పార్ట్స్ని మీరు సమానంగా చేశారనుకోండి ఇంకా బ్లౌజులు ఏ తేడా రాదు. ఇక ఈ 4 టిప్స్ అనేవి మీకు చిన్నగా చెప్పాను. ఇలాంటివి ఇంకా మంచి క్లాసులు ముందుంటాయి మీకు. అలాగే మా దగ్గరకు వచ్చి డైరెక్ట్గా నేర్చుకోవాలి అనుకుంటే మాది వచ్చేసి తెలంగాణ అండి, సూర్యాపేట డిస్టిక్, కోదాడ పక్కన మనది హుజూర్ నగర్ అనమాట. అంటే మీకు హైవే హైదరాబాద్ టు విజయవాడ హైవేలో మధ్యలో ఉంటుందన్నమాట కోదాడ. అక్కడ దిగితే ఒక 10 కిలోమీటర్లు మన ఊరు ఉంటుంది హుజూర్ నగర్. మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో ఫస్ట్ కామెంట్ కింద నేను మీకు డీటెయిల్స్ అన్నీ పెడతాను. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కొని రావచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ 2 కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర, చక్కగా నేర్చుకోవచ్చు అనమాట. అలాగే జాకెట్ కటింగ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫోన్కి మీరు ఫోన్ చేసి మీరు డీటెయిల్స్ అన్నీ కనుక్కొని అలా కూడా బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్కి రావచ్చు, ఆఫ్లైన్ కూడా వినొచ్చు. ఓకేనా. ఇలా 2 విధాలుగా అన్ని విధాలు కూడా మన ఛానల్ మీకు అవైలబుల్లో ఉంది. ఇలాంటి టిప్స్ కోసం కూడా మీకు సేవ చేయడానికి మన ఛానల్ ఎప్పుడు కూడా మీ ముందుకు వస్తూ ఉంటుంది. మంచి టిప్స్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. మీకు ఏదన్నా టిప్స్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ వీడియో చేస్తాను. ఓకేనా. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.